ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 అలాగే 21వ వచనంలో రాయబడిన మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 అలాగే 21వ వచనంలో రాయబడిన మాటలను ఒకసారి మనం చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. వ్రాయబడిన ఈ మాటల్లో ప్రాముఖ్యంగా మొట్టమొదటి భాగంలో మనం చూస్తే, మనలో కార్యసాధకమైన శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఒక పనిని చేయటానికి, దేవుని యొక్క పని మనలో జరగటానికి, మనలో కార్యసాధకమైన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని కార్యాన్ని సఫలపరిచే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదాహరణకు, దేవుడు మంటి నుండి మనిషిని తయారు చేసినప్పుడు ఆ మంటి ఘటాన్ని తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున ఆ రూపురేఖలన్నీ చేసిన తరువాత దేవుడు నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఊదాడు. ఆ నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఊదగానే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, దేవుడు ఎలా కదలిక కలిగి ఉన్నాడో, దేవుడు ఎలా తన పని తను చేసుకోగలుగుతున్నాడో అలాంటి సామర్థ్యం ఆ మట్టి ఘటానికి కలిగింది. ఒకవేళ దేవుడు నాసికారంధ్రంలో జీవవాయువును ఊదకపోతే, నాసికారంధ్రంలోనికి దేవుని ఆత్మను ప్రవేశింప చేయకపోతే, దేవుని యొక్క కార్యసాధకమైన శక్తి ఆ మంటి ఘటానికి ఉండదు. ఆ మంటి ఘటం మాట్లాడలేదు, పని చేయలేదు, తన పనికి వినబడదు, లేక పని చేయలేని దీన స్థితిలో ఆ మంటి ఘటం ఒక మట్టి ఘటంగానే ఉండిపోతుంది. కానీ దేవుడు తన ఆత్మను ఎప్పుడైతే ఆ మంటి ఘటంలోనికి ప్రవేశింపు చేశాడో, దేవుని యొక్క కార్యసాధకమైన శక్తిని ఆ మంటి ఘటంలోనికి ఎప్పుడైతే విడుదల చేశాడో, ఆదాము దేవుని వలె జ్ఞానము కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుని వలె ఆలోచించటం మొదలుపెట్టాడు. దేవుని వలె మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని వలె పని చేయటం మొదలుపెట్టాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, నిండించిన తర్వాత ఈ భూమిని లోపరుచుకోండి, పరిపాలించండి అనే అధికారాన్ని ఆదాం పొందుకోగలిగాడు. దేవుని యొక్క కార్యసాధకమైన శక్తి ఈరోజు మనం అడిగే వాటికంటే, మనం ఊహించే వాటికంటే అత్యధికంగా కలుగ చేయబోతుంది అని మనం నమ్మాలి. దేవుని యొక్క కార్యసాధకమైన శక్తి మాత్రమే ఒక కార్యాన్ని సఫలపరచగలుగుతుంది. దేవుని యొక్క శక్తి మాత్రమే మన జీవితంలో దేవుని కార్యాలు జరిగింపబడటానికి కారణమవుతుంది. ఈరోజు మనలో తన కార్యసాధకమైన శక్తిని మనలో అనుగ్రహించి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం దేనిని అడగాలి, దేనిని అడిగితే దేవుడు మనకిస్తాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. 2025 సంవత్సరంలో మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి, ఏమి అడిగితే దేవుడు ఏమి ఇస్తాడు, ఎలాంటి ప్రార్థన మనం చేయాలి, దేవుని కార్యసాధకమైన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించడం బట్టి కలిగే మేలులు, ఉపకారాలు ఏమిటి అనే విషయాలు మనం పరిశీలనగా తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును,
తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చినా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. యేసుక్రీస్తు ప్రభు అడుగట్టును గూర్చి చెప్తున్నప్పుడు 3 విధానాలలో యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. ఒకటి అడుగుడి, రెండవది వెతుకుడి, మూడవది తట్టుడి అంటున్నాడు. దేనిని అడగాలి, దేనిని వెతకాలి, తట్టడం అంటే ఏంటి, దీన్ని మనం తెలుసుకోవాలి. సాధారణంగా అడిగే ప్రతిదీ ఏమై ఉండాలి, దేని కొరకై ఉండాలి, మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన దేని కొరకై ఉండాలి, ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి, ఎలాంటి ప్రార్థనకు దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు, మనలో కార్యసాధకమైన శక్తి మనం అడిగే వాటిని ఇవ్వట్లేదు, ఊహించే వాటిని ఇవ్వట్లేదు. ఇక్కడ గమనించాలి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటేను, అంటే అడిగింది ఇవ్వట్లేదు, ఊహించే వాటి కంటేను, అంటే ఊహించింది కూడా ఇవ్వట్లేదు, దీనిని మించి అత్యధికంగా అనుగ్రహిస్తున్నాడు. మనం అడిగే వాటి కంటే, మనం ఊహించే వాటి కంటే అత్యధికంగా ఆ కార్యసాధకమైన శక్తి చొప్పున దేవుడు చేస్తున్నాడు. అంటే మనం అడిగేది, మనం ఊహించే దానిని మించి దేవుడు పని చేస్తున్నాడు. ఇప్పుడు దేనిని గూర్చి అడగాలి, ఎలా మనం ప్రార్థించాలి, దేనిని గూర్చి అడిగితే దేవుడు మనకు ఎలా ఇస్తాడు, ఎలా దేవుడు పని చేస్తాడు, దేవుని ఉద్దేశం అడుగుటను గూర్చి ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటి భాగంలో ఆదాము లైఫ్ స్టైల్ని ఒకసారి చూద్దాం. ఆదాము అడిగినందుకు దేవుడు భూప్రపంచాన్ని ఇచ్చాడా? ఆదాము అడిగినందుకు దేవుడు ఈ భూమిని పరిపాలించు అనే అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడా? ఆదాము ఏమి అడగక మునిపే ఆదాము కొరకు దేవుడు ఏదెను తోటను వేశాడు. ఆదాము ఏమి అడగక మునిపే పరిపాలించే యోగ్యత, పరిపాలించే ఒక ప్రభువుగా దేవుడు ఆదాముకు ఆధిక్యత ఇచ్చాడు. అడిగితే దేవుడు ఆధిక్యత ఇవ్వలేదు, అడిగితే దేవుడు ఈ భూప్రపంచమంతటిని ఆస్తిగా ఆదాముకి ఇవ్వలేదు. ఆదాము అడగక మునిపే దేవుడు వాటన్నిటినీ ఆదాముకి ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాలి, మన దేవుడు మనం అడిగితేనే ఇచ్చేవాడు కాదు, మన అడిగిన వాటినే ఇచ్చేవాడు కాదు. ఒకటి, మనం అడిగితేనే ఇచ్చేవాడు కాదు. ఒకవేళ అడిగితేనే ఇచ్చేవాడైతే అడగకుండానే నీకు జీవం ఇచ్చాడు. అడిగితేనే దేవుడు ఇచ్చేవాడైతే అడగకుండానే ప్రమాదం నుండి దేవుడు నిన్ను తప్పించాడు. నువ్వు అడగకుండానే నీ అక్కరలు దేవుడు తీరుస్తూ ఉన్నాడు. మనం అడిగితేనే దేవుడు ఇవ్వట్లేదు, అడిగే వాటినే దేవుడు ఇస్తూ ఉంటుంటే ఈరోజు వేటిని మనం పొందుకుంటామో, ఏది దేవుడు మనకిస్తాడో, ఎలాంటి స్థితిలో మనం ఉంటామో అసలు అడగటమే మనకు తెలియదు, రాదు. అడిగే వాటిని దేవుడు ఇస్తున్నాడా? ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక 3 రోజులు ఉపవాసం ఉన్నావు. 3 రోజులు ఉపవాసం ఉండి ఆ 3 రోజులని ప్రార్థనాంశం ఏంటంటే, ప్రభువా నేను ఉపవాసంతో, విశ్వాసంతో నేను అడుగుతున్నాను ఏరోప్లేన్ ఇమ్మని. ఏంటి? ఏరోప్లేన్ ఇమ్మని. నీకు విశ్వాసం ఉంది, అడుగుతున్నావు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నువ్వు అడిగేదేమో అడిగేస్తున్నావు, కానీ నువ్వు అనుకున్నట్టుగా 3 రోజులు ఉపవాసం ముగించబడే సమయానికి నీకు ఏరోప్లేన్ వస్తుందా? విమానం వస్తుందా? 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 అంటే దేవుడు ఇవ్వనందుక?
నువ్వు సరిగ్గా అడగనందుక? అమ్మా, దేవుడు ఇవ్వనందుక, నువ్వు అడగనందుక? అమ్మా, అవసరం లేనందుకు. ఎందుకు ఇవ్వలేదు? ఇది మనం తెలుసుకోవాలి. అవసరం లేని వాటిని దేవుడు ఎప్పుడు ఇవ్వడు. అంటే అనవసరమైన పని ఎప్పుడు దేవుడు చేయడు. ఒక అవసరత నువ్వు దేవుని సన్నిధిలో పెడితే ఆ అవసరతను బట్టే దేవుడు నీకు జవాబిస్తాడు. కానీ మనం ప్రార్థించేవన్నీ ఎలా ఉంటాయో తెలుసా? కోరికలు. ఏమంటారు వాటిని? డిజైర్స్, నాట్ నీడ్స్. డిజైర్స్. నువ్వేమనుకుంటున్నావో, ఎలా ఉండాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, ఇవన్నీ కోరికలు, అవసరాలు కాదు. మరి అడిగింది ఏమిస్తాడు? అవసరతనిస్తాడు. నీ అవసరతను తీరుస్తాడు. నువ్వు అవసరతను దేవుని సన్నిధిలో పెడితే ఆ అవసరతను బట్టి దేవుడు పని చేస్తాడు. దేవుని యొక్క విధానం ఎలా ఉంటుంది, దేవుడు ఎలా పని చేస్తాడు అనేది ఈ నూతన సంవత్సరం మనం తెలుసుకుందాం. అవసరత అనేది కనాను విందులో వచ్చింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అవసరత అనేది ఎలాంటిదంటే, ఒకవేళ విందు ప్రధాని చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తికి ఆహ్వానంతో పాటు అతనికి ద్రాక్షారసం ఇవ్వకపోతే, అతన్ని మర్యాదపూర్వకంగా లోపలికి ఆహ్వానించకపోతే వివాహం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. యూదుల సాంప్రదాయ ప్రకారం ఇప్పుడు మన ఇంటికి వస్తే కాఫీ టీ ఎలా ఇస్తామో, యూదుల సాంప్రదాయ ప్రకారం వారిని గౌరవించి సత్కరించి ద్రాక్షారసం ఇచ్చి వారిని ఆహ్వానం తెలియచేయాలి. ఒక కామన్ మెన్ రాలేదు అక్కడ, ఒక సాధారణమైన వ్యక్తి అక్కడికి రాలేదు పెళ్ళికి. విఐపి వచ్చాడు, విందులో ప్రధాని వచ్చాడు, విందుకు ప్రధాని వచ్చాడు. ద్రాక్షరసం లేదు. అవసరత ఎటువంటిదంటే, ద్రాక్షరసమే కనుక ఆ విందు ప్రధానికి ఇవ్వకపోతే అది అగౌరవంగా భావించి నన్ను ఇన్సల్ట్ చేశారు అనే పేరుతో అతను వెనుక తిరిగే ప్రమాదం ఉంది. అతన్ని అగౌరవపరిచినందుకు అతనిని అభిమానించే వారందరూ పెళ్లిలో నుండి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సంస్కారం కూడా తెలియకుండా వివాహం జరుగుతుంది కనుక దానిని వ్యతిరేకించి అది అమర్యాదగా భావించి వివాహం కూడా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. తల్లి మరియ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఏమని అన్నది? ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం లేదు అన్నది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నాతో నీకు అసలు పనేంటి అన్నాడు. అవసరతే అడిగింది, అక్కడ అక్కరే అడిగింది. ఆ విందు ప్రధానికి ఆ ద్రాక్షరసం ఇవ్వకపోతే జరిగే నష్టాన్ని గూర్చి ఆలోచించి అడిగింది. కానీ రియాక్షన్ ఎలా ఉంది? నువ్వెందుకు అడిగావు, నాతోటి నీకు పనేంటి, నేను ద్రాక్షరసాన్ని చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. ఈ మాటలో చాలా అర్థం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా నీ సొంత విషయాలలో నీ ప్రమేయం లేకుండా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడు. నీ సొంత కార్యాలలో, నీ సొంత అవసరతలో నీ ప్రమేయం లేకుండా, నీ ఇన్విటేషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా దేవుడు ఎప్పుడు పనిచేయడు. ఇక్కడ మనం గమనిస్తే అవసరత అనేది పెళ్ళికి సంబంధించిన సమస్య, పబ్లిక్ ప్రాబ్లం. అక్కడున్న విందు జరిగించే వ్యక్తుల యొక్క సమస్య. తెలియచేసింది ఎవరు? తల్లి అయిన మరియ. ఎందుకు తెలియచేసింది? ఈ పుట్టిన ఈ వ్యక్తి యోసేపు కొడుకో నా కొడుకో కాదు, దేవుని కుమారుడు, దేవుని శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కనుక ఇతనికే సాధ్యం, యేసు ప్రభువుకే సాధ్యం అని గుర్తించి నమ్మి ఆమె ఆ మాట అడిగింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నా అవసరత నీకేంటి, నాతో నీకు పనేంటి,
నేను చేయాల్సిన పనేంటి అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడు ఏ పని చేయాలో అది నువ్వు చెప్పితే పని చేసేవాడు కాదు దేవుడు. చాలా సందర్భాల్లో మన డైరెక్షన్ ఎలా ఉంటుందంటే దేవుడు ఎలా పని చేయాలో మనమే చెబుతాం. దేవుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనమే చెబుతాం. ఒకవేళ దేవుడు కనుక ఒక పని చేయకపోతే ఆ నష్టాన్ని బాగా దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ ప్రభువా ఈ పని నువ్వు చేయకపోతే, ఇది ఇప్పుడు జరగకపోతే, ఈ అద్భుతం ఇప్పుడు జరగకపోతే దాని నష్టం ఎంత గొప్పది, దాని ప్రభావం ఎన్ని రీతిలుగా ఉంటుంది, దీని వలన ఈ యొక్క ప్రమాదం ఉంది అని ఒక నష్టాన్ని బాగా ఊహించి, ఒక నష్టాన్ని బాగా దేవుడికి వివరించి, ఇప్పుడే పని చేయి, ఇలా పని చేయి, అలా చేయకు, ఇలా చేస్తే అప్పుడు ఇలా జరుగుతుంది అని దేవుడికి చెప్తాం. మనం అనుకుంటాం మనం అడిగిన విధానంలో, మనం చెప్పిన విధానంలో, మనం ఊహించిన విధానంలో దేవుడు పని చేస్తాడని. ఇదే మన పొరపాటు. దేవుడికి ఎప్పుడు కూడా ఒకరి యొక్క ప్లాన్, ఒకరి యొక్క ప్రణాళికతో, ఒకరి యొక్క విధానముతో దేవునికి పని లేదు. దేవునికి ఓన్ వేస్ ఉన్నాయి. ఏ ఛానల్ నుండైనా దేవుడు పని చేయగలడు. దేవుడు ఎలాగైనా పని చేయగలడు. నువ్వు చెప్పే విధానంలో అయితే ఆయన ఖచ్చితంగా పని చేయడు. నువ్వు చెప్పే విధానంలో అయితే దేవుడు ఎప్పుడు పని చేయడు. చాలా సందర్భాల్లో మనం చెప్పినట్టుగా దేవుడు పని చేయలేదని అలుగుతున్నాం. మనం చెప్పినట్టుగా దేవుడు ఈ పని చేయలేదని అలుగుతున్నాం. చెప్పినట్టుగా అంటే ప్రార్థించినట్టుగా, ప్రార్థనలో అడుగుతాం అన్నమాట, ఎలా పని చేయని దేవుడికి చెప్తాం. నీ చేత శాసించబడేలా దేవుడు లేడు. నీ చేత బోధించబడేలా దేవుడు లేడు. దేవునికి ఏదో తెలియనట్టు, నీకేదో బాగా తెలిసినట్టు, తెలియని విషయాన్ని నువ్వు చెబుతున్నట్టుగా ఈ ప్రార్థనా సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. నువ్వు అడగక మునిపే నీ అవసరత ఎరిగిన దేవునికి ఎలా నువ్వు చెబుతావు? నువ్వు అడగక మునిపే నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి ఏ విధానంలో నువ్వు చెబుతావు? నువ్వు చెప్పక మునిపే అన్నీ తెలిసిన దేవునికి నువ్వు చెప్పితేనే దేవుడు పని చేస్తాడని ఎలా అనుకుంటావు? మన సమస్య అంతా ఎలా వస్తుంది అంటే, అనవసరమైన వాటిని దేవుని సన్నిధిలో పెట్టి, అనవసరమైన వాటిని గూర్చి ఆలోచించి, అనవసరమైన వాటిని ప్రార్థనలో పెట్టి మన సమయాన్ని గడిపి ఆ అక్కరలేని వాటన్నిటినీ దేవుని సన్నిధిలో అవసరతలుగా ప్రార్థిస్తున్నాం. నీ అవసరత ఏదో దేవునికి బాగా తెలుసు. నీ అక్కర ఏదో దేవునికి బాగా తెలుసు. నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. ఏది అడిగితే దేవుడు ఇవ్వాలో అది దేవునికి బాగా తెలుసు. అడిగితే అన్నీ ఇస్తాడు, అన్నీ చేయగలడు అనేది ఎంత వాస్తవమో, ఏది నీకు అవసరమో, ఏది నీకు అక్కరో, ఏది నీకు ఇప్పుడు అవసరమో ఆ పనినే దేవుడు చేస్తాడు తప్ప దానికి మించిన పని ఏది కూడా దేవుడు ఎప్పుడు చేయడు అనేది మనం గుర్తించాలి. మరియతో అన్నాడు, నాతో నీకేంటి పని? ఎందుకంటే ఈయనేమి క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఏమీ ఒప్పుకోలేదు, పెళ్లి కాంట్రాక్ట్ ఏమీ ఆయన తీసుకోలేదు, వివాహ విందుకు ఏర్పాట్లు చేసేవారు వేరే వాళ్ళు ఉన్నారు. ఈయన పని అది కాదు. ఈయన పని అది కాదు. రెండవది, వచ్చిన రిక్వెస్ట్ సమస్య తీవ్రతను బట్టి ఒకవేళ పని చేయాలి అంటే, ఒకవేళ మరియ చెప్పినట్టుగా, తల్లి చెప్పినట్టుగా పని చేయాలంటే ఈమె చెప్పిన సమయంలో పని చేయడు. నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. దేవుడు చేసే ప్రతి పని నీ అవసరత లేకుండా, నీ ప్రమేయం లేకుండా దేవుడు ఈ పని చేయడు. రెండవది, దేవుడు చేసే ప్రతి పని నీ సమయంలో చేయడు, దేవుని సమయంలో దేవుడు పని చేస్తాడు. దేవుని సమయంలో దేవుడు పని చేస్తాడు అనేది మనం తెలుసుకోక, ఇప్పుడే దేవుడు పని చేయాలని మనం కోరుకుని,
ఇప్పుడే అద్భుతం చూడాలని ఎదురు చూసి జరగలేదని నిరుత్సాహపడి దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద అలిగి దేవుని మీద కోపగించి నేను అడిగింది దేవుడు చేయలేదు అని దేవుని మీద నింద వేస్తూ ఉంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనం అడిగింది ఇవ్వటం లేదు, మనం ఊహించింది ఇవ్వట్లేదు. అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఆయన చేస్తాడు. అది నీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, నువ్వు అడిగిన విధానం బట్టి కాదు, నువ్వు ఉపవాసం ఉన్నందుకు కాదు, నీ భక్తి జీవితం బట్టి కాదు. తన కార్య సాధకమైన శక్తిని బట్టి దేవుడు మనలో తన కార్యాలను సఫలపరుస్తాడు అనేది మనం గుర్తించాలి. దేవుని యొక్క కార్యసాధకమైన శక్తిని బట్టి దేవుడు పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడు? నా సమయం ఇంకా రాలేదని చెప్పి ఎలా పనిచేశాడు? ఆ సమయం అంటే ఏంటి? ఎప్పుడు ఆ సమయం వచ్చింది? ఒక పని జరగటానికి, ఒక కార్యం సఫలపరచడానికి యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ ఉపయోగపడే రాతి బాణలు, అక్కడ ఉపయోగపడే రాతి బాణలను చూచి అక్కడ ఉన్న అవసరత తీర్చటానికి 6 రాతి బాణలను నీళ్లతో నింపండి అని చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే రాతి బాణలను నింపే పని ఎవరు చేస్తున్నారు? యేసుప్రభు చేస్తున్నాడా? యేసుప్రభు ఏమైనా ద్రాక్షరసం చేయడానికి ద్రాక్ష పళ్ళు ఏమైనా పట్టుకొచ్చాడా? లేకపోతే నీళ్లు ఆయనే పట్టుకెళ్ళి ఆ నీళ్లు బాణలో నింపుతున్నాడా? చేయట్లేదు. ఆ నీళ్లతో ఆ రాతి బాణలను నింపండి అన్నాడు. అంటే ఒక అద్భుతాన్ని చేయక మునుపు, అడిగిన ఒక అవసరత తీర్చబడక మునుపు నువ్వు చేయవలసిన పని, రాతి బాణలు ఎవరితో నింపించాడు? శిష్యులతో నింపించాడు, మనుషులతో నింపించాడు. ఒక అద్భుతం అనేది దేవుడు చేయక మునుపు నువ్వు చేయాల్సిన పనిని దేవుడు నీతో చేయిస్తాడు. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పాను, అన్నం ఎదురుగుండా పెట్టుకొని ప్రభువా నువ్వే తినిపించు, ప్రభువా నువ్వే తినిపించు, నువ్వే ప్రభువా తినిపించు అంటాం. తినిపించడు. దేవుడేమి తినిపించడు. నీకు చేతులు ఇచ్చాడు, నోరిచ్చాడు, తిని. నీ పనిలో, నీవు చేయాల్సిన ప్రాథమిక పనిలో దేవుడు ఎప్పుడు చేయి పెట్టి దేవుడు పని చేయడు. దేవుడు ఎప్పుడు ఇన్వాల్వ్ అవడు. నువ్వు చేసే పని నువ్వు చేయాలి. నువ్వు చేసే పని నువ్వు చేయకుండా దేవుడి పని ఎప్పుడు చేయడు. అవసరత తీర్చడానికి అక్కడ ఏం చేశాడో తెలుసా? మనిషి చేయాల్సిన పనిని మనిషితో చేయించాడు. ఆ 6 రాతి బాణలను నీళ్లతో నింపాడు. 6 రాతి బాణలను నీళ్లతో నింపిన తర్వాత, నీళ్లతో నింపే పని మనుషులు చేస్తే ఆ నీళ్లను ద్రాక్షారసంగా చేసే పనిని దేవుడు చేశాడు. నీళ్లతో నింపే పనిని మనుషులతో చేయించి అవసరత తీర్చడానికి ఆ ద్రాక్షారసాన్ని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి దేవుడు పనిచేశాడు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రతి ప్రార్థన వెనకాల నువ్వు చేయాల్సిన పని ఉందని నువ్వు గుర్తించాలి. నువ్వు అడగటం ఒకటే నువ్వు చేస్తున్నావు. నువ్వు అడిగిన దానిని బట్టి ఎలా పని చేస్తున్నావు? నువ్వు అడిగిన దానిని బట్టి ఏం పని చేస్తున్నావు? నువ్వు అడుగుతున్నావు, దానికి తగినట్టుగా పని చేయట్లేదు. నువ్వు అడిగితేనే దేవుడు పని చేస్తాడు. రెండవది, అడగకుండా కూడా దేవుడు పని చేస్తాడు. ఈ విధానాన్ని కూడా న్యూ టెస్టిమెంట్ నుండి చెప్తాను. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి మార్త ఏమన్నదో తెలుసా? చచ్చిపోయి 4 రోజులైంది ప్రభువా, 4 days బ్యాక్ వస్తే బతికేవాడేమో, ఇప్పుడు వచ్చే ఉపయోగం లేదు. 4 days బ్యాక్ వస్తే ఇతడు బతికేవాడేమో, ఇప్పుడు వచ్చిన ఉపయోగం లేదు అని మాట్లాడింది. బతికించమని ఎవరు అడగలేదు. అక్కడ లాజరు బతకాలని ఎవరు కోరుకోలేదు. చచ్చిపోయేలా ఉన్నాడు, చూడటానికి రా అని కౌరు పెట్టారు తప్ప
బాగుపడాలని కౌరు పెట్టలేదు. చచ్చిపోయేలాగా బలహీనుడిగా ఉన్నాడు, రండి అని కౌరు పెట్టారు యేసు ప్రభుకు తప్ప బాగు చేయటానికి కాదు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వచ్చాడు. అప్పటికి 4 రోజులు అయిపోయింది సమాధిలో పెట్టి. ఇప్పుడు బతికి బయటికి రావాలని ఎవరికి అక్కడ ఆలోచన లేదు. అక్కడ లాజరు బతకాలనే ఆలోచన ఎవరికి లేదు. అందుకే రాగానే ఇంట్రడక్షన్లోనే నువ్వు ముందు ఉంటే ఎంత బాగుండేదో, ముందు ఉంటే ఎంత అద్భుతం జరిగేదో, నువ్వు ఇక్కడ ఉంటే అసలు చచ్చిపోకపోనేమో, ఇక్కడ ఉంటే అప్పుడే అద్భుతం జరిగేదేమో, ఇప్పుడేం లాభం. చాలా సందర్భాల్లో మనం చేసే ప్రార్థన కూడా ఇలాగే ఉంటుంది. ప్రభువా ఎప్పుడో అద్భుతం చేయాలి, ఇప్పుడు ఎందుకు? ఎప్పుడో ఈ పని జరగాలి, ఇప్పుడు ఎందుకు? ఒకవేళ నువ్వు అప్పుడు చేస్తే బాగుండేదేమో, అది నాకు మేలేమో, అప్పుడు జరిగితే ఇలా ఉండేదేమో, ఇంత బాగుండేదేమో అంటూ ఉంటాం. నీ సలహాలు సూచనలు బట్టి దేవుడు ఎప్పుడు పని చేయడం. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు తన పనిని తాను జరిగించే దేవుడు. నమ్మిన వరామని చెప్పాలి. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు తన ఉద్దేశాన్ని దేవుడు జరిగించే దేవుడు. ఆ ఉద్దేశ ప్రకారంగా పని చేసే దేవుడు. ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, ఆయనకంటూ ఒక చిత్తం ఉన్నప్పుడు, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, నీ ప్రణాళికలోనికి, నీ దర్శనంలోనికి, నీ విధానంలోనికి, నీ ఆలోచనలోనికి ఎప్పుడు దేవుడు వచ్చి పనిచేయడు. ఆయన ఆలోచనను బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన విధానం బట్టి, ఆయన ప్రణాళికను బట్టి ఆయన పని చేస్తాడు. నీ ప్రణాళికను ఎప్పుడు అడాప్ట్ చేసుకోడు. నీ ఆలోచనతో ఇప్పుడు దేవుడు పని చేయడు. దేవుని ఆలోచనే నీ జీవితంలో స్థిరపరుస్తాడు తప్ప, దేవుని ఉద్దేశమే నీ జీవితంలో దేవుడు సఫలపరుస్తాడు తప్ప నీ ఉద్దేశం కాదు. ఇది మనం గుర్తించాలి. చాలాసార్లు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. చాలాసార్లు దేవుడు మనకి ఇది చేయలేదు అని దేవుని మీద శత్రుత్వం వచ్చేస్తుంది. చాలాసార్లు అలుగుతున్నాం, దేవుని మీద కోప్పడుతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మన ఆలోచనను బట్టి దేవుడు పనిచేయడు అని 2025 సంవత్సరంలో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అడిగేది ఎలాంటిది అడగాలి అనేది, దేవుడు ఎలా పని చేస్తాడు అనేది యేసు ప్రభు 3 విషయాలలో చెప్పాడు. 1, వెతకండి మీకు దొరుకుతుంది. 2, తట్టండి మీకు అడగండి మీకు ఇవ్వబడుతుంది. 2, వెతకండి మీకు దొరుకుతుంది. 3, తట్టండి మీకు తీయబడుతుంది. 3 విధానాలలో చెప్పాడు. ఆ 3 విధానాలు ఏమిటి? 3 విధానాలలో ఎందుకు చెప్పాడు? 1, నీ అవసరత నువ్వు దేవుణ్ణి అడగొచ్చు. పరలోక ప్రార్థనలో ఎలా నేర్పించాడు? మా అనుదిన ఆహారము, మేము రోజు తినే ఆహారం. అనుదిన ఆహారం అంటే డైలీ బ్రెడ్, రోజు తినే ఆహారం. నేడు ఇప్పుడు మాకు అవసరత, నేడు మాకు దయచేయి అన్నాడు. నేడు మేము రోజు తినే ఆహారమే, కానీ నేడు ఇప్పుడు మాకు దయచేయి అనే ప్రార్థన నేర్పించాడు. దాని అర్థమేంటో తెలుసా? నీకు కలిగిన దానిని నీవు అనుభవించటానికి, నీకు కలిగిన ఆహారాన్ని నువ్వు తినటానికి నేడు అది నాకు అనుగ్రహించు, అనుమతించు, నాకు ఇవ్వు అని దేవుని యొద్ద నుండి అనుమతి పొందాలి అని నేర్పించాడు. నీకు కావలసిన ప్రతిదీ దేవుడు నీకు అనుమతించాలి అనే విషయాన్ని తెలియచేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? దేవుడే గనుక మనకు అనుమతి ఇవ్వకపోతే, దేవుడే గనుక ఒక అవకాశాన్ని దేవుడు ఇవ్వకపోతే, దేవుడే గనుక మన ఆహారాన్ని మనం తినడానికి దేవుడు సామర్థ్యతను ఇవ్వకపోతే, మనం ఆహారం తిని భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం కాదు. దేవుడు అనుమతించాలి. దేవుడే కనుక ఒక కార్యాన్ని జరిగించకపోతే అది ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు మన జీవితంలో అడిగే విధానంలో లోపం, ప్రార్థించే విధానంలో లోపం, ఊహించే విధానంలో లోపం. మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా
ఆయన పని చేసేవాడు తన కార్య సాధక శక్తిని బట్టి. దేవుని యొక్క కార్యాన్ని సాధనం చేసే వ్యక్తి, దేవుని కార్యాన్ని మన జీవితంలో అమలు చేసే వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన నోట నుండి ప్రార్థించే వ్యక్తిగా, పరిశుద్ధాత్ముడు మనకు బోధించే వ్యక్తిగా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:26 వచనం ఏమని తెలియజేస్తుందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఆత్మ అనే ఈ కార్యసాధక శక్తి మన లోపాలు, మన బలహీనతను చూచి డిక్టేట్ చేసి సహాయం చేస్తున్నాడు. ఆ లోపం ఏంటంటే, చదువు, మనము యుక్తముగా దేవుణ్ణి మెప్పించే రీతిగా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థనకు జవాబు తీసుకొచ్చే రీతిగా, మనం అడిగిన వాటిని పొందే రీతిగా యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. కాబట్టి మన బలహీనత ఏంటంటే, యుక్తముగా ఎలా దేవుణ్ణి అడగాలో, జవాబు తీసుకొచ్చే ప్రార్థన ఎలా చేయాలో అది మనకు తెలియదు. కనుక ఉచ్చరింప సఖ్యము కానీ, ఆ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు నువ్వు ప్రార్థించే ప్రార్థనతో పోలిస్తే నీకే అర్థం కాని భాష. ఆ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు నీ పక్కన ఉన్న వ్యక్తికి కూడా అర్థం కాని మాటలు. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ కార్యసాధకమైన శక్తి తానే నీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మన బలహీనత ఎలా ప్రార్థించాలో, ఎలా అడగాలో తెలియదు కాబట్టి, ఏది అడగాలో తెలియదు కాబట్టి, ఏది అడిగితే దేవుడు ఇస్తాడో, ఎలా అడిగితే దేవుడు ఇస్తాడో తెలియదు కాబట్టి, దేవుని యొక్క కార్యసాధకమైన శక్తి మన పక్షమున ప్రార్థన చేస్తూ మన అవసరతలను దేవుని సన్నిధిలో పెడుతూ జవాబును తీసుకొచ్చే రీతిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ గమనించాలి, ఒక ప్రార్థన చేసే ఒక వ్యక్తి ముందు మన పని మనం చేయాలి అని గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేస్తున్న మనము మన పని మనం చేయకుండా దేవుడు పని చేయడని గుర్తించాలి. అవసరత మరియ చెప్పింది, ఆ అవసరతకు ముందు మనుషులు చేసే పనిని దేవుడు శిష్యులతో చేయించాడు. నీళ్లు నింపే పని మనుషులది, ఆ నీళ్లను ద్రాక్షరసంగా చేసే పని దేవుడిది. లాజర్ దగ్గరికి వెళ్ళాడు. లాజర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? రాతిని పక్కకు దొర్లించండి అని చెప్పాడు. రాయి పక్కకుండు అనలేదు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు అయింది కదా. ఆ రాయి పక్కకుండు అని సమాధితో మాట్లాడితే ఆ రాయి పక్కకు వెళ్ళిపోదా? కానీ రాయిని పక్కకు తొర్లించే పని మనుషులతో చేయించాడు. ఆ రాయిని పక్కకు తొర్లించే పని మనుషులు చేస్తే ఆ రాతి లోపల ఉన్న మనిషి, ఆ చచ్చిన వ్యక్తి బ్రతికించే పనిని దేవుడు చేస్తున్నాడు. దేవుడు చేసే పని మాత్రమే దేవుడు చేస్తాడు. మనుషులు చేసే పనిలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. నువ్వు చేసే పని నువ్వు చేయకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తావు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఎన్ని సంవత్సరాలు అద్భుతం కొరకు ఎదురు చూస్తావు? నువ్వు అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తాడని నీకు తెలుసు. నువ్వు అడిగేది అవసరత కానప్పుడు దేవుడు ఎందుకు ఇస్తాడు? నువ్వు అడిగేది నీకు అక్కర కానప్పుడు దేవుడు ఎందుకు ఇస్తాడు? నువ్వు అడిగేది నీ ఆలోచన బట్టి అయినప్పుడు దేవుడు ఎందుకు ఇస్తాడు? నీ ఆలోచన బట్టి దేవుడు పని చేయాలని అడుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు పని చేస్తాడు? అడిగే ప్రతి దానికి దేవుడు జవాబు ఇస్తాడు. కానీ అడిగేది ప్రతిదీ నీ అవసరత అయి ఉండాలి. ఆ అవసరత నీ జీవితంలో జరగటానికి ముందు, ఒక అద్భుతం నీ జీవితంలో పొందటానికి ముందు నువ్వు చేసే పనిని దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. ఎలీషా దగ్గర ఉన్న ప్రవక్తల శిష్యులలో ఒకడు చనిపోయాడు. తన భార్య విధవరాలైపోయింది. తన 2 కొడుకుల్ని అప్పులవాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాడు.
ఇక ఎవరూ లేరు తన పక్షమున వాదించి మాట్లాడి అప్పు నేను కడతానని చెప్పే వ్యక్తి. ఎలీషా ప్రవక్త దగ్గరకు పరిగెత్తుకుంటూ ఆమె వెళ్ళి, అయ్యా నా భర్త నీ దగ్గర పనోడయ్యా, నీ దగ్గర పనోడు చచ్చిపోయిన తర్వాత అప్పుల వాడు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారయ్యా, ఇప్పుడు ఏం చేయాలి, నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేయాలయ్యా అంది. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? అసలు నీ దగ్గర ఏముందమ్మా, అప్పు కట్టడానికి డబ్బు లేదు, కానీ నీ దగ్గర ఏముందంటే నూనె కుండ ఒక్కటి మాత్రమే ఉంది. ఆ నూనె కుండలో కొంచెం నూనె ఉంది, ఆ నూనె కుండ ఒక్కటి మాత్రమే నాకు ఉందయ్యా అంది. అప్పుడు ఏం చెప్పాడో తెలుసు ఎలీషా? నువ్వు ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న గిన్నెలన్నీ పాత్రలన్నీ తీసుకొచ్చి నీ దగ్గర ఉన్న నూనె కుండను ఉపయోగించి ఆ నూనె కుండలో ఉన్న నూనె ఆ పాత్రలో పోయి అన్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ గ్రామంలో ఉన్న పాత్రలన్నీ కూడా వీళ్ళ ఇంటికి వచ్చాయి. వాళ్ళ ఇళ్లలో, పక్క ఇంటి వాళ్ళలో, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పాత్రలన్నీ కూడా పిల్లలు వెళ్ళి తీసుకొచ్చారు. ఈ నూనె పోస్తూనే ఉంది, పాత్రలన్నీ నిండిపోయినాయి. పిల్లలతో అన్నది తల్లి, ఇంకా తీసుకురండి అయ్యా, ఇంకా తీసుకురండి అంటే, మమ్మీ ఇంకా అన్ని పాత్రలు తెచ్చేసామన్నారు. అప్పటి వరకు నూనె వచ్చింది. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పింది, అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తే ఇంత నూనె వచ్చింది అంది. అప్పుడేమన్నాడు? ఈ నూనె అమ్మి నీ అప్పు తీర్చుకో, నీ కుటుంబంతో మంచిగా ఉండు అన్నాడు. దేవుడు పనిచేసే విధానం నీతోనే ప్రారంభిస్తాడు. దేవుడు నీతోనే పని చేయిస్తాడు. నీ జీవితంలో జరిగే అద్భుతానికి నువ్వే కారణం. నీ జీవితంలో జరిగే అద్భుతానికి నువ్వే మూలం. నీ దగ్గర ఏదో ఉంది దేవుడు అద్భుతం జరగటానికి. ఆ చిన్న వాటిని బట్టి, ఆ చిన్న విషయాన్ని బట్టి శక్తివంతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. దేవుని కార్యసాధకమైన శక్తి చొప్పున నీ జీవితాన్ని ప్రభావితం చేసే కార్యాలన్నీ నీ ద్వారా జరగటానికి, నీలో అద్భుతానికి కారణాన్ని దేవుడు చూపిస్తాడు. ఎందుకు అద్భుతం ఆగిపోయిందో, ఎలాంటి అద్భుతం నీ జీవితంలో జరగాలో, అద్భుతం జరగటానికి ఏది కారణమో అది నీ దగ్గర ఉంది. ఈరోజు ఈ 2025 సంవత్సరంలో అది దేవుడు నీకు బయలుపరుస్తాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. మన ఆలోచన విధానం అంతా కూడా నెల కింద సంపాదించాం, ఎంత మిగిలింది, ఇంత డబ్బు ఇన్ని రోజుల వరకు వస్తుంది, అన్ని రోజుల వరకు రాదు. ఇది మన ఆలోచన. మన జ్ఞానం చెప్పింది నువ్వు సంపాదించిన ధనం ఇంత, నువ్వు సంపాదించిన ధనములో ఖర్చు ఇంత, మిగిలింది ఇంత, ఈ మిగిలింది ఇన్ని రోజులకు పరిమితం, మిగిలిన దానికి ఉపయోగం లేదు, అది ఉపయోగపడదు, సహాయపడదు, అప్పు లేక అవసరత తీరదు అని చెప్తుంది నువ్వు సంపాదించింది చూస్తే. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఏమని అడుగుతావు? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏమడుగుతావు? నీ దగ్గర మిగిలింది, నీ దగ్గర ఉన్న ఆ చిన్న ధనం, ఆ కొద్దిపాటి ధనం నీ అవసరత తీరుస్తుందని నువ్వు నమ్మేవా ఎప్పుడన్నా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు కలిపితే దాదాపు 20,000 మంది తిన్నారు కదా. 5 రొట్టెలు 2 చేపలే కొన్ని వేల మందికి భోజనాలు పెట్టేటట్టుగా మారినాయి కదా. నీ దగ్గర మిగిలిన రూపాయి 100 రూపాయలు నీ అవసరత తీర్చబడేంత సామర్థ్యత కలిగి ఉందని నీకు తెలుసా? నీకు కలిగిన చిన్న మొత్తమే నీకు అద్భుతం జరగడానికి కారణమని తెలుసా? అది మనకు తెలియదు. ఆ మిగిలిన ధనాన్ని చూస్తుంటే ఎలా చూస్తామో తెలుసా? ఇది ఎందుకు పనికిరాదు మనకి. ఆ మిగిలిన ధనాన్ని చూస్తుంటే ఏ చూపుతో చూస్తామో తెలుసా? అది ఎందుకు ఉపయోగపడదు, దానివల్ల ఉపయోగమే లేదు, ఇంతే, దీనికి లిమిట్, ఎన్ని రోజులు తింటాం తర్వాత అయిపోతుంది. నువ్వే తీర్పు తీరుస్తున్నావు, నువ్వే చెప్పేస్తున్నావు నీకు కలిగింది నీకు ఉపయోగం లేకుండా అయిపోయేటట్టు నువ్వే మాట్లాడుతున్నావు. మరి నీ ప్రార్థన దేవుడు విని ఎలా పనిచేస్తాడు? ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తున్నప్పుడు
రకరకాల వాటిని దేవుడు ఉపయోగిస్తాడు. ఒకటి అద్భుతం జరగటానికి దేవుడు రకరకాల విధానాల్లో దేవుడు పని చేస్తాడు. ఉదాహరణకి ఎర్ర సముద్రం పాయలవ్వాలి. ఎర్ర సముద్రం పాయలవ్వాలంటే ముందు ఎవరితో పని చేయించాడు? మోషే, నువ్వు వెళ్ళి నీ కర్ర చాపు, నువ్వేం చేయాలి? నువ్వు నీ పని చేయాలి, నేనేం చేస్తాను? నా పని చేస్తాను అన్నాడు. ఎర్ర సముద్రం పాయలైపోలేదు. మోషే పని చేస్తుంటే దేవుడు పని చేశాడు. ఆమేన్. ఎర్ర సముద్రం ఉట్నే పాయనవ్వలేదు. నువ్వు కర్ర చాపి అలా ఉండాలి, వెనక నుండి నేను పని చేయాలి, నువ్వు చేయి, నా పని నేను చేస్తాను అన్నాడు. ఈరోజు మన జీవితంలో నీ పని ఏదో పెండింగ్లో ఉంది, నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది, నీ జీవితానికి అడ్డుగా ఆటంకంగా నువ్వు చేయాల్సిన పని ఏదో పెండింగ్లో ఉంది. అది దేవుడు నీకు బయలుపరచాలి. ఈ సంవత్సరం నీ అద్భుతం జరగటానికి నువ్వే కారణం. మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలబడి కర్ర చాపకపోతే ఎర్ర సముద్రం పాయలవదు కదా. ఈరోజు దేవుడు నీకిచ్చిన ఒక దర్శనం, నీకు దేవుడిచ్చిన ఒక పని, దేవుడు నిన్ను చేయమన్న ఒక పని నువ్వు పక్కకు పెట్టి నువ్వు ప్రార్థిస్తుంటే దేవుని కార్యసాధకమైన శక్తి ఏం చెప్తుందో తెలుసా? నీతో పని చేయిస్తుంది. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగటానికి దేవుని యొక్క ఆత్మ, దేవుని శక్తి నిన్ను ఈరోజు ప్రేరేపిస్తూ ఉంది. నీ రహస్యం నీకే తెలుసు, నువ్వు చేయాల్సిన పని నీకే తెలుసు, నీ అంతరంగం నీకే తెలుసు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా కార్యసాధకమైన శక్తి లోపల దాచి ఉంచిన విషయం, నీ లోపల మరుగు చేయబడిన విషయం, నీ లోపల మర్చిపోయిన విషయం, నీ అద్భుతం జరగటానికి ఆటంకంగా ఉన్న విషయం, నువ్వు చేయవలసిన కర్తవ్యం, నువ్వు చేయటానికి అశ్రద్ధ చేస్తున్న విషయం, నువ్వు చేయటానికి వెనకడుగు వేస్తున్న విషయాన్ని ఈ దేవుని కార్యసాధకమైన శక్తి ఈరోజు నీలో నుండి బయటకు తీసుకొచ్చి నిన్ను పని చేయిస్తూ ఉంది. ఈరోజు నిన్ను పని చేయించే వ్యక్తిగా నేను మారుస్తుంది. నువ్వు పని చేయటం మొదలు పెట్టాలి. అంతయు కూడా నీ మీద ఆధారపడిన విషయం. దేవుడు ఏది కూడా నీ ప్రమేయం లేకుండా చేయడు. హృదయం అనే తలుపునొద్ద నేను తడుతున్నా. వితౌట్ యువర్ పర్మిషన్ నేను డోర్ బలవంతంగా తీసుకొని రాను. హృదయం అనే తలుపు దగ్గర తడతాను. దర్శాల్ ఎవడైనా స్వరం విని అమ్మో తలుపు కొడుతున్నాడని చెప్పి గుర్తించి నన్ను గౌరవించి ఆ తలుపు తీస్తే అప్పుడు నేను వచ్చి వాళ్ళతో పాటు భోజనం చేస్తూ సహవాసం కలిగి ఉంటానన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను తడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక మూల అంశాన్ని, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కార్యసాధకమైన శక్తి నీలో పనిచేయాలి. ఎక్కడ కూడా ఏ పని కూడా పెండింగ్లో ఉండటానికి వీల్లేదు. 2025 సంవత్సరంలో ఎక్కడ కూడా వెనకడుగు వేసే రీతిగా నువ్వు వెనకడుగు వేసే రీతిగా ఉండటానికి వీల్లేదు. 2025 సంవత్సరంలో నీ జీవితంలో ముందుకు కొనసాగటమే తప్ప ఎక్కడ ఆగిపోవటం అనేది ఉండకూడదు. నిన్ను పిలిచిన వాడు నువ్వు ఆగిపోవటానికి పిలవలేదు. నిన్ను పిలిచిన వాడు మధ్యలో నిలిచిపోవటానికి పిలవలేదు. నీ పక్షమున ఉన్నవాడు నీకు మధ్యలో ఇక నాకు చేత కాదు అనే చెప్పే దేవుడు కాదు. నువ్వు మధ్యలో ఆగిపోవటానికి పిలువబడలేదు, నువ్వు సాగిపోవటానికి పిలువబడ్డావు. దేవుని యొక్క కార్యసాధకమైన శక్తిని బట్టి నువ్వు పనిచేసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. నీలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని ఆత్మతో నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఆత్మ ప్రేరేపణను గుర్తించి దేవుని ఆత్మను బట్టి స్పందించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. బైబిల్ చెప్తుంది ఆత్మను ఆర్పకుడు అని, ఆత్మని ఆర్పకుడి అని. ఆత్మను ఆర్పకుడి అంటే దేవుడు నీ ఆత్మతో, మానవుని యొక్క ఆత్మతో దేవుడు మాట్లాడి
నీ మనస్సాక్షి ద్వారా నీకు బోధిస్తున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు, ఇది నాతో దేవుడు మాట్లాడట్లేదు ఈరోజు, ఇది నాకు సంబంధించిన విషయం కాదు. ఏదైనా ఒక అంశం దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ వాక్యం కరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన వాక్యం, వాళ్ళు వచ్చారా, రాలే, మిస్ అయిపోయారు, వాళ్ళు వస్తే మాత్రం నిమ్మ తిరిగేది వాళ్ళకి. సడన్గా వాక్యం మధ్యలో ఇలా లేచి నిలబడ్డాడు ఒకడు, వెనక్కి తిరిగి అందరిని చూస్తున్నాడు అన్నాడు. చర్చ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వ్యక్తిని అడిగాను, నా మెసేజ్ మధ్యలో ఒక చోట మీటింగ్లో చర్చ అయిపోయిన తర్వాత, బాబు నువ్వు వాక్యం చెప్తున్నాడు మధ్యలో ఇలా లేసావు ఏంటో అనుకో, నేను కంగారు పడ్డాను, వెనక్కి తిరిగి అందరిని చూసి మళ్ళీ కూర్చున్నావు ఏంటంటే, మీరు చెప్పిన వాక్యం పాస్టర్ గారు ఒకరికి సంబంధించింది ఉన్నట్టుగా చెప్పారు పాస్టర్ గారు, ఆయన రాలేదు ఈవేళ అంటున్నాడు. రాలేనోడు కోసం దేవుడు ఎందుకు ఈవేళ మాట్లాడతాడు? ఇంటికాడ ఉన్నవాడు కోసం నీతో ఎందుకు మాట్లాడతాడు? ఈరోజు మాట్లాడిన మాటలు నీతోటే మాట్లాడాడు. చాలా సందర్భాల్లో ఎవరితోటో దేవుడు మాట్లాడాడు అనుకొని నువ్వు పక్కకి సింపుల్గా గెంటేస్తున్నావు. ఇదే ఆత్మను ఆర్పటం. నాతో కాదు దేవుడు మాట్లాడింది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు. నీకు ఇష్టం లేని వాళ్ళు ఎదురొస్తే ఫోన్ వచ్చినట్టుగా పక్కకి వెళ్ళటం అలవాటు చేసుకున్నావు కదా. నీకు ఇష్టం లేని వాళ్ళు ఒక కుర్చీ లైన్లో కూర్చుంటే వెనకాల కుర్చీలో కూర్చుంటాం అలవాటు చేసుకున్నావు కదా. నీకు ఇష్టం లేని వాళ్ళు ఎదురొస్తుంటే పక్కకు దారి చూసుకొని వెళ్ళిపోవటం అలవాటు చేసుకున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అవే మెథడ్స్ ప్లే చేస్తున్నావు. దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు ఏ మెథడ్స్ ప్లే చేసి ఏం ఎరగనట్టు ఈరోజు అసలు దేవుడు నాతోటి ఏమీ మాట్లాడలేదు అన్నట్టే ఉంటున్నాం. ఎన్ని రోజులై వాక్యం వింటే బాగుపడతాం? ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటే బాగుపడతాం? ఎన్ని సంవత్సరాలు దేవుడు బహుమానంగా ఇస్తే మనం నేర్చుకుంటాం? మన నిర్లక్ష్యమే మనం పతనం అవటానికి కారణం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క కార్యసాధకమైన శక్తి మన మనస్సాక్షి ద్వారా దేవుడు మనలను ప్రేరేపించి ఈ పని చెయ్యి అని దేవుడు మనలను పురిగొల్పుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు ఏదో పొయ్యిలో నీళ్ళు వేసినంత సులువుగా ఆత్మను అలా ఆర్పేసి ఏమెరగనట్టు కూర్చుంటున్నాం. కొన్ని సందర్భాల్లో వాక్యం వింటే ఎత్తి కుదిల్చి అన్నట్టు అమ్మ అనేంత గుడ్లు పెట్టుకొని వింటున్నాం. కొన్ని సందర్భాల్లో అసలు ఏం చేయకుట్టినట్టుగా కూర్చుంటున్నాం. ఆత్మకు ప్రతిస్పందించే రీతిగా మనం ఉండట్లేదు. నీలో కార్యసాధకమైన శక్తిని దేవుడు ఉంచి నువ్వు అడిగే వాటికన్నా ఎక్కువగా, ఊహించే వాటికంటే ఎక్కువ కార్యాలు చేసే దేవుడు తన కార్యసాధనకమైన శక్తిని నీలో పెట్టి ఉంచినప్పుడు ఒక కామన్ మ్యాన్లా, కామన్ ఆర్డినరీ పర్సన్లా నువ్వు ఉండటం నేర్చుకున్నావు. పైకి భక్తిగా ఉండటాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. 2025 సంవత్సరం అనేది ఏదో యాంత్రికంగా, రోజు అలవాటుగా, ఏదో సాధారణమైన వ్యక్తిగా, ఒక సామాన్యమైన విశ్వాసిగా దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోయే ఒక వ్యక్తిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. దేవుని శక్తిని కనపరిచే రీతిగా నీ జీవితం మార్చబడాలి. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుని శక్తిని కనపరిచే రీతిగా నీ ప్రార్థన జీవితం మార్చబడాలి. దేవుని శక్తిని కనపరిచే రీతిగా నీ మాట విధానం మార్చబడాలి. దేవుని శక్తిని కనపరిచే సమయం వచ్చింది. నీ మాటలో దేవుని శక్తి కనపరచబడే సమయం వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, కార్యసాధకమైన శక్తి పనిచేస్తున్న సమయం వచ్చిందని గుర్తించు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్న విధానంలో దేవుడు నిన్ను ఏది అడగమంటున్నాడో, ఏ విధానంలో ప్రార్థించమంటున్నాడో, ఏ పని దేవుడు నీతో చేయిస్తున్నాడో, ఏ పనిని ముందుగా నువ్వు చేయని దేవుడు చెప్తున్నాడో, ఏది దేవుడు నీతో చెప్పాడో ఫస్ట్ అది నువ్వు చేసేయి. నీకు చేత కాని పని ఎంతవరకు నువ్వు చేయగలవో ఆ పని నువ్వు చేయి. ఎంతవరకు నువ్వు ప్రయత్నించగలవో అంతవరకు నువ్వు ప్రయత్నించు. ఎంతవరకు కష్టపడగలవో అంతవరకు కష్టపడు. మిగిలిన పని, మనిషికి అసాధ్యమైన పని చేసేవాడు దేవుడు. నీళ్లతో నింపే పని మనిషిది, నీళ్లను ద్రాక్షరసంగా చేసే పని దేవుడిది.
లాజరు దగ్గర, సమాధి దగ్గర రాయి పక్కకు దొర్లించే పని మనుషులది, ఆ చచ్చిన శవాన్ని బయటకు తీసుకొచ్చే పని దేవుడిది. నువ్వు చేయాల్సిన పని ఎక్కడో పెండింగ్లో ఉంది. నువ్వు చేయాల్సిన పని నీలో ఎక్కడో భద్రపరచబడి ఉంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. దేవుని కార్యసాధకమైన శక్తి నేటి దినము నుండి అది పని చేయటం మొదలు పెడుతుంది. ఇక చివరిగా కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. దేవుని యొక్క మాటను వినటం, దేవుని యొక్క మాటను బట్టి స్పందించటం ఎలా ఉండాలి అనేది చెప్పి నేను మీకు ఈ మాటలు ముగిస్తాను. ఎప్పుడైనా దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని వాక్కును మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆత్మ విధానంలోనే దేవుని మాటను వినటానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాల్లో ఒక వాక్యాన్ని మన సొంత జ్ఞానముతో దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన సొంత జ్ఞానముతో దేవుని వాక్యం, దేవుని మాట మనకు అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానమును బట్టి మాత్రమే దేవుని మాట మనకు ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను బట్టి మాత్రమే దేవుని మాటను మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందరూ వాక్యం వింటున్నారని తెలుసు, కానీ ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నేను చెబుతున్న వాక్యం అందరూ వినగలుగుతూ ఉన్నారు, సంతోషం, కానీ ఎంతమందికి అర్థమవుతూ ఉంది? ఇది నా ప్రశ్న. నీలో పరిశుద్ధాత్మ సంబంధమైన ప్రత్యక్షత దేవుణ్ణి కలుగ చేయాలి. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అది నీకు ఈ 2025 సంవత్సరంలో నీకు కావాలి. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేకుండా నీవు ఏ పని చేయలేవు. ఈ బైబిల్ని లోగోస్ అంటాం. లోగోస్ అంటే వ్రాయబడిన మాట. ఇది రికార్డెడ్. ఎప్పుడు 2000 years బ్యాక్ వ్రాయబడిన ఈ లోగోస్ ఇదేమవ్వాలో తెలుసా? రేమా, ప్రత్యక్షపరచబడాలి. రేమా అంటే ప్రత్యక్షపరచబడిన మాట. ఈ 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ మాట, ఇది జీవం కలిగిన మాట, జీవిస్తున్న మాట, ఎప్పటికీ జీవించే మాట. ఈ జీవించే మాట నీకు ప్రత్యక్షతను కలుగ చేయాలి. దేవుని యొక్క మాట నీకు ప్రత్యక్షతను కలుగ చేయాలి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్య సంబంధమైన ప్రత్యక్షతను కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ సంఘటనలను, అక్కడ ఉన్న సందర్భాలను, అక్కడ చదివే ప్రతి వాటిని గ్రహించే రీతిగా ప్రత్యక్షత జ్ఞానం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది చాలామందికి తక్కువగా ఉంది. ఎవరైనా సమస్య గురించి చెబితే వాక్యానుసారంగా జవాబు ఎలా చెప్పాలో తెలియదు. ఎవరైనా వాక్యంలో నుండి ప్రశ్నిస్తే వాక్యంలో నుండి ఎలా జవాబు చెప్పాలో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి ప్రత్యక్షత జ్ఞానం లోపం కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. క్యాలెండర్లో ఉన్న వాక్యానికి చూసి చదువుకోవటం అలవాటు పడ్డాం. అప్పుడప్పుడు తలగాడ కింద బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకొని పడుకోవటానికి అలవాటు పడ్డాం. లాటరీ తీసినట్టుగా సడన్గా తీసి చదువుకొని వెళ్ళిపోవడానికి అలవాటు పడ్డాం. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు మనతో మాట్లాడే ప్రత్యక్షత ఎప్పుడు మనకు కలిగి లేం. కాబట్టి దేవుడు ఏ పని చేయమంటున్నాడో, ఎలా చేయమంటున్నాడో అది ప్రత్యక్షత అనుభవం లేని వాళ్ళంగానే మనం ఉంటున్నాం. గమనించండి, ఎప్పుడు కూడా గుడ్డిగా వెంబడించండి ఒక వ్యక్తిని నేను చెప్పను. గుడ్డిగా దేవుని మీద ఆధారపడండి అని నేను చెప్పట్లేదు. నువ్వు దేవుని నమ్మినప్పుడు దేవుని వాక్యానుసారంగా నడవటానికి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ముందుకు నడవాలని ఈ 2025 సంవత్సరంలో నేను మీకు తెలియజేస్తున్నాను. నీ రోల్ మోడల్ ఎవరు? ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తూ నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? నీ రోల్ మోడల్ ఎవరు కాకూడదు. ఎవరినో అనుసరించి నువ్వు నడవకూడదు. నీ ముందు నడిచిన వాడు
ఈ భూమి మీద లైఫ్ స్టైల్ చూపించి అన్నిటినీ ఈ లోకములో మనకు బోధించి ఈ లోకములో జీవించే జీవిత విధానాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షపరిచిన వాడు మన ప్రభువైన యేసు. ఆయనే మనకు రోల్ మోడల్ అవ్వాలి. ఎవరిని చూచి, పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఎవరినో చూచి నీ ప్రయత్నాలు ఏమి చేయొద్దు. నీకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో దానిని బట్టి నువ్వు పనిచేయి. ఎవరి దర్శనంలోనికి నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకు దేవుడు ఏది దర్శనం ఇచ్చాడో అదే నువ్వు అనుసరించు. దేవుడు ఎవరికో చెప్పాడు ఒక పని, ఆ పని ఒక వ్యక్తి చేస్తున్నాడు, ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. దేవుడు కూడా ఇన్వాల్వ్ అవ్వడు. దేవుడు నీకే పని చెప్పాడో ఆ పని చేయటానికి నువ్వు శ్రద్ధ చూపించు. నీకంటూ దేవుని దర్శనం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క కార్యసాధకమైన శక్తి దేవుడు చేస్తున్న ప్రతి విషయాన్ని నీకు బోధించేవాడుగా, జరిగే వాటన్నిటినీ తెలియజేసే వ్యక్తిగా, అద్భుతానికి మూల కారణాలు దేవుడు తెలియజేసే వ్యక్తిగా నీలో పనిచేస్తున్నప్పుడు ఎవరి వ్యక్తులు ఏ వ్యక్తి మీద నువ్వు ఆధారపడటానికి ఇష్టపడద్దు. నేను అతి ప్రాముఖ్యంగా చెబుతూ ఉన్నాను, నీ జీవితంలో ఎవరి డైరెక్షన్ని నువ్వు ఫాలో అవ్వద్దు. ఈవెన్ పాస్టర్ కూడా. దేవుడు నిన్ను నడిపించడానికి పాస్టర్కి స్టీరింగ్ ఇచ్చి నిన్ను కూర్చోబెట్టలేదు. దేవుడు నిన్ను నడిపించడానికి ఏ వ్యక్తికి నీ మీద ఆధిపత్యాన్ని ఇవ్వలేదు. నీకు బోధించేవాడు, నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. చాలామందికి ఎలా అలవాటు అయిపోయిందంటే, ఒక సేవకుడు ప్రార్థించి ఏది చెబుతాడో ఆ సేవకుడు అనుసరిస్తున్నారు. ఆ సేవకుడు ఏది చేయమంటుంటే ఆ పని చేస్తున్నారు. ఇదంతా పాత నిబంధన. ఇదంతా పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసి ప్రవక్తల ద్వారా రాజులను కూడా ఆ ప్రవక్త చెప్పినట్టుగా చేయించాడు. క్రొత్త నిబంధన ఏంటో తెలుసా? మనుషులందరి మీద తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి, మనుషులందరిలోనికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించి తన అభిషేకం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ కార్యసాధక శక్తి నీలో పనిచేస్తుంది. నువ్వెవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎవరి మాట మీద డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ అవుతే కొన్ని నష్టాలు ఉన్నాయి. ఒక కుటుంబాన్ని కలిసాను. ఆ కుటుంబం ఒక 3 సంవత్సరాల క్రితం చాలా గొప్ప ధనవంతులైన వ్యక్తులు 3 సంవత్సరాల తర్వాత చాలా దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, అద్దె ఇంటిలో నివసిస్తున్న కుటుంబంగా మారిపోయారు. ఆ గృహాన్ని దర్శిస్తున్న సందర్భంలో వారు చెప్పారు, ఒక సేవకుడు ప్రార్థన చేసి, ఈ గృహంలో చీకటి ఉంది, ఈ గృహం అంతా కూడా సాతాను అంధకారం ఇక్కడ ఉంది, ఈ గృహాన్ని మీరు ఖాళీ చేసేయాలి, ఈ గృహంలో మీరు ఉండకూడదని చెప్పాడు. వెంటనే వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక సేవకుడు చెప్పాడు ఈ గృహంలో సాతాను బంధకాలు ఉన్నాయి, వెళ్ళిపోవాలని అమ్మేసి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల తర్వాతకి వాళ్ళు ఇల్లు ఏది కొనుక్కోలేదు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది. అద్దె ఇంటిలో దీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు ఇది గుర్తు. వాళ్ళు నాతో ఈ సన్నివేశం చెప్పినప్పుడు 3 సంవత్సరాల క్రితానికి వెళ్ళి ఆ పాస్టర్ ఏ దర్శనం చూశాడో ఆత్మ ద్వారా వివేచించాను. అతడు చూచింది కరెక్టే. ఇల్లంతా చీకటిగా ఉంది, ఆ ప్రాంతం అంతా అంధకారంగానే ఉంది. బట్ ఆయన చెప్పిన విధానం తప్పు. అక్కడ దేవుడు చూపించింది ఇల్లంతా చీకటిగా ఉంది అంటే ఆత్మ సంబంధంగా వారు దేవునికి ఇష్టలుగా, మహిమకరంగా లేరు, ఆధ్యాత్మికంగా పరిపక్వత ఏమీ లేదు అని చూపించాడు అంతవరకే. కానీ ఇల్లు ఖాళీ చేయమని కాదు. దాని నష్టం కుటుంబం రోడ్డున పడింది. ఒక వ్యక్తి కోటేశ్వరరావు పేరు, రియల్ ఎస్టేట్లో జాబు, సడన్గా సేవకుడై కనబడ్డాడు. అతనితో నేను మాట్లాడి, బ్రదర్ ఎందుకు ఉద్యోగం మానేశారు అంటే, దేవుడు పిలుపు బట్టి నేను సేవ చేస్తున్నాను బ్రదర్ అన్నాడు. దేవుని సేవ చేస్తుంటే నేనేం వ్యతిరేకని కాదు, నేను ఒక పాస్టర్నే. బట్ ఉద్యోగం మానేసి సేవ చేయమని నేను చెప్పను. ఉద్యోగం మానేసేయాలని నేను చెప్పను.
ఎందుకో తెలుసా? ఉద్యోగం మానేసే రీతిగా, ఒక పనిని వదిలిపెట్టే రీతిగా ఉన్నది అంటే దేవుడే ఈ పని నుండి నిన్ను తీసి పక్కన పెట్టి దేవుని పనిలో ఫిక్స్ చేయాలి. నువ్వు మానేయకూడదు, నువ్వు దాన్ని వదిలిపెట్టకూడదు. అది తర్వాత విషయం. ఆ కోటేశ్వరరావు అన్నాడు, నేను ఉద్యోగం మానేసి సేవ చేస్తున్నాను బ్రదర్ అన్నాడు. నేను అతనికి ప్రార్థన చేసి చెప్పాను, బ్రదర్ మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తా, జాబ్ చేస్తా, పని చేయను అన్నాను. పాలకులలో అందరికీ, సేవకులందరికీ చెప్పాడు, సునీల్ దొంగ ప్రవచనాలు చెప్తున్నాడు, సునీల్ సరిగ్గా ప్రవచనాలు చెప్పాడు, నేను సేవ చేయనివ్వట్లేదు, వద్దు అన్నాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీటింగ్కి వెళ్తే అక్కడ కలిశాడు ఈ కోటేశ్వరరావు. బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే, మా భార్య వదిలిపెట్టేసింది, మా పిల్లలు కూడా తిడుతున్నారు, నాకు ఇప్పుడు ఆధారం లేదు, సేవ అంతంత మాత్రం, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. అదే 2 సంవత్సరాల క్రితం వినుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఏది ప్రేరేపణ వస్తే అలాగా ఒక ప్రత్యక్షత లేక, ఒక దర్శనం లేకుండా, వాక్యం ఏం చెప్తుందో కూడా తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. నీలో కార్యసాధకమైన శక్తి, దేవుని ఉద్దేశం నీలో సఫలపరిచే శక్తి, దేవుని ప్రణాళిక ప్రకారంగా నిన్ను నడిపించే శక్తి నీలోనే దేవుడు పెట్టాడు. అప్పుడు ఆ కోటేశ్వరరావు అన్నాడు, లేదు బ్రదర్ నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన లేదు, కానీ ఒక పాస్టర్ నన్ను సేవకు దేవుడు పిలిచాడని చెప్పాడు, అందుకే ఉద్యోగం మానేసి చేశాను బ్రదర్ అని అప్పుడు విషయం బయట పెట్టాడు. ఎవరి డైరెక్షన్లో నువ్వు వెళ్ళొద్దు, ఎవరు చెప్పినట్టుగా నువ్వు ఉండొద్దు. దేవుడు నీకు ఏ విషయాన్ని ప్రత్యక్షపరిచాడో ఈ 2025 సంవత్సరంలో దానికి నువ్వు కట్టుబడు, దానికి విధేయత చూపించు. దేవుడు నిన్ను నడిపిస్తున్న విధానంలో నువ్వు నడు, దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి నువ్వు నడు, దేవునికి ఇచ్చిన వాగ్దానం బట్టి నువ్వు ముందడుగు వేయి. దేవుడు నీతో మాట్లాడి బోధిస్తున్న రీతిగా నువ్వు ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళు. దేవుని పక్షంగా ఉంటాడు, దేవుని పక్షంగా కార్యాలను సఫలపరుస్తాడు. ఎవరిని అనుకరించవద్దు. ఈ మాటలన్నీ కూడా సొంత మాటలు కాదు పిల్లరా, చాలా ప్రాముఖ్యంగా బైబిల్ మాటలే. నేను సొంత మాటలు అనుకుంటారు కాబట్టి ఒక వాక్యాన్ని చూపించి నేను ఇప్పుడు ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి అమ్మా 2:27 ఆయన వలన మీరు పొందిన అభిషేకం, ఆ కార్యసాధకమైన శక్తి, దేవుని ఆత్మ అభిషేకం మీలో స్టిల్ అలైవ్, స్టిల్ ఇట్స్ వర్కింగ్, మీలో నిలిచి ఉన్నది కనుక, చూసారా, నో వన్ కెన్ టీచ్ యూ. ఇది బైబిల్ చెప్తున్న వాస్తవం. నీలో ఈ కార్యసాధకమైన శక్తి ఉన్నప్పుడు ఎవడును నీకు బోధింపనక్కర్లేదు, ఎవడును నిన్ను సరి చేయవలసిన అక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం డూప్లికేట్ కాదు, సత్యమే, కానీ అబద్ధం కాదు, డూప్లికేట్ కాదు. నువ్వు బిలీవ్ చేయి. నీలో ఉన్న అభిషేకం నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి నిన్ను నడిపించగలదు. నీలో ఉన్న అభిషేకం నీ శక్తికి మించిన కార్యాలు జరగటానికి సాధ్యం చేయగలదు. నీలో ఉన్న అభిషేకం నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలులు జరగటానికి, నిన్ను నడిపించి మేలులు అనుభవించే రీతిగా చేయగలిగిన అభిషేకం. కాబట్టి ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వద్దు. ఈ 2025లో దేవుని ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కలిగి, దేవుని వాక్యం అనే ఈ మాన్యువల్ ఉపయోగించి, ఒక టీవీకి ఒక మాన్యువల్, ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఒక మాన్యువల్ ఉంది, హ్యూమన్ లైఫ్కి ఇచ్చిన మాన్యువల్ ఇది. దీన్ని దాటి ఎప్పుడు దేవుడు మాట్లాడు, దీన్ని దాటి ఎప్పుడు ఇలా చేయని దేవుడు చెప్పడు. ఇది మాన్యువల్. ఈ మాన్యువల్ని దాటి ఎప్పుడు దేవుడు పనిచేయడు, ఆయన పనిచేయడు, నిన్ను పనిచేయమని చెప్పడు. ఈ వాక్యం అనే మాన్యువల్ని నువ్వు గ్రహించి వాక్య సంబంధమైన ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా,
దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకోమంటున్నాడు, దేవుడు ఏ పని చేయమంటున్నాడు, దేవుడు ఎలాంటి ప్రార్థన చేయమంటున్నాడు, దేవుడు ఏ ఏ విధానంలో వెళ్ళమంటున్నాడో ప్రతిదీ దేవుని ద్వారా బోధింపబడి దేవుని ద్వారా నడిపింపబడే సంవత్సరంగా ఇది ఉండునుగాక. ఆమేన్. ఒక సేవకునిగా అందరూ నా మాట వినండి, అందరూ నేను చెప్పినట్టు వినండి అని ఎప్పుడు నేను చెప్పలేదు కదా, చెప్పకూడదు. ఒక సేవకుడు దేవుని మందను ఆ మంద దేవుని మందగానే భావించాలి. సొంత ప్రయోజనం కొరకు సొంత వారిగా కాదు, దేవుని మందను దేవుని మందగానే గౌరవించాలి. దేవుని మందను దేవుని వాక్యాన్ని బట్టి నడిపించాలి. దేవుని వాక్యానుసారమైన ఆహారంతోనే బలాన్ని ఇవ్వాలి. ఒక సేవకునిగా ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత, ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన నడవడిక ఇవ్వటం వరకే నా వంతు. నడిపించేవాడు, పోషించేవాడు, ప్రత్యక్షత ఇచ్చేవాడు, బోధించేవాడు సమస్తము దేవుడే. దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాం. ఒక డాక్టరు సరిగ్గా వైద్యం చేయకపోతే చాలా సులువుగా పేషెంట్ని వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఒక హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ లేకపోతే చాలా సులువుగా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. మనం గమనించాలి, దేవుడే ఒక సమస్య నీకు అనుమతిస్తే, దేవుడే ఒక పరీక్ష నీ జీవితంలో అనుమతిస్తే, డాక్టర్లను మార్చినట్టుగా హాస్పిటల్స్ని మార్చినట్టుగా మనం ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండి దేవుడే పని చేయమన్నాడు ఆ పని చేయి. మన ఆలోచన విధానం అంతా కూడా అక్కడ అద్భుతం, ఎక్కడ అద్భుతం. యేసుప్రభు ముందే చెప్పాడు, నా పేరున అబద్ధ క్రీస్తులు వచ్చి నేనే క్రీస్తును అంటారు. ఎడారిలో ఉన్నానంటే ఫ్లైట్ మీద వెళ్ళొద్దు, గదిలో ఉన్నాడు అంటే ఆటో కట్టించుకొని వెళ్ళొద్దు, ఎక్కడో మూల ఉన్నాడంటే వెళ్ళొద్దు, నా పేరిట వస్తారన్నాడు. నీ అద్భుతం నీ దగ్గర ఉంది, నీ అద్భుతం నీతోనే ఉంది. నీ అద్భుతాన్ని ఎవరికి దేవుడు హక్కుదారుడిగా ఏ సేవకుడికి దేవుడు ఇవ్వలేదు. నీ అద్భుతం నీ దగ్గరే ఉంది, నీ అద్భుతం నీ దగ్గరే ఉంది. దేవుని కార్య సాధకమైన శక్తిని బట్టి నీ ప్రార్థన జీవితం మార్చబడాలి. నీ జీవితంలో అద్భుతాలు జరగడం అనేది 2025 సంవత్సరంలో వ్యక్తిగతంగా అనుభవాలను పొందుకోవాలి. ఎవరికో అద్భుతం జరిగితే వింటాం కాదు, నాకు జరిగాయి అద్భుతాలని చెప్పగలగాలి. దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పగలగాలి. నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుని ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అనుభవాలు కలిగిన సంవత్సరంగా ఈ 2025 సంవత్సరం ఉండాలి. అవును, ఇలా ఉండాలి అంటే ఒకసారి ఆమెన్ చెప్తారా? ఆమెన్.